క్రియేటివిటీ ఏమీ ఉండదు డెస్క్లో. నాకు దొరికిన అదృష్టం ఏంటంటే డెస్క్లో ఉన్నప్పుడు ఐ హ్యావ్ షోన్ బై మెటీరియల్. నేను ఏం చేయగలను. ఆంధ్రజ్యోతిలో 6 నెలల్లోనే నేను వాళ్ళందరూ అభిమానం పొందా. ఉపేంద్రబాబు గారు, నరసింహారావు గారు ఇప్పుడు చచ్చిపోయాడు. ఉపేంద్రబాబు గారు ఉన్నారు. ఆయన అంటే నాకు డెఫినెట్గా ప్రత్యేకమైన గౌరవం. అదే రిపోర్టర్గా వెళ్ళినప్పుడు కూడా దానికి 10 క్రియేటివిటీగా, ఫోర్స్గా, పర్పస్ఫుల్గా, అంటే ఏదో ఉద్యోగం ఇచ్చారు, రాసాము, డబ్బులు వచ్చినాయి, బతికాము, కాలక్షేపం కాదు. ఉద్యోగం ఉండనే పోనే, ఉంటే ఉంటుంది, పోతే పోద్ది. మనం ఉన్న కాలంలో ఎవరికి ఉపయోగపడగలిగాం, అది నా గైడింగ్ ఫోర్స్. అందువల్లే మంచి స్టోరీలు వచ్చినాయి. అది ఉదయం ఆంధ్రజ్యోతి, నేను ఉదయం గురించి వచ్చేసా. ఉదయంలోనేమో దాసనారాయణరావు గారు లేరని వచ్చేసా. తర్వాత యాజమాన్యం మారింది. ఇక మిగిలినవన్నీ కూడా ఏదో పొట్టగుడ్డు కోసం చేరటం, ఒక 2 నెలలో 3 నెలల్లో పనిచేసేటప్పటికి కాళ్ళు పట్టేసేయటం, ఆ మేనేజ్మెంట్ పద్ధతులు నాకు నచ్చకపోవటం. లేదా నా వార్తలో 3 వారాలే పనిచేసా, 3 వారాలు 4 వారాలు. ఆదిత్య శేషారెడ్డి గారి మీద మీరు కథనాలు రాసిన వార్తలోనా? ఆదిత్య శేషారెడ్డి గారు బొబ్బిలిపులిలో రాశాను. బొబ్బిలిపులిలో రాశారు. నారాయణరావు గారి నేనే బ్యూరో చీఫ్. దానికి కూడా ఆయన పెట్టంగానే పతంజలి గారు ఎడిటర్, పతంజలి గారు ఎడిటర్ అంటే నేను బ్యూరో చీఫ్. పతంజలి గారు, మీరు నాకు బాగా గుర్తుంది, ఎర్రంశెట్టి గిరిజాపతి గారు, మైనాస్వామి గారు, నడింపల్లి సీతారామరాజు గారు, ఇంతమంది రాశారు అందులో. యాజులు వన్ ఆఫ్ ది బెస్ట్ రిపోర్టర్స్ యాజులు అప్పుడు మా దగ్గర. ఇప్పుడు తెలంగాణ నమస్తే తెలంగాణలో ఉన్న కార్టూనిస్ట్ మృత్యుంజయ్ కూడా బొబ్బిలిపుల్ ప్రోడక్ట్. అవును, బొబ్బిలిపుల్లోనే. అట్లా ఏంటంటే బొబ్బిలిపుల్లో ఉండగా క్వశ్చన్ పేపర్లు లీక్ అయినాయి, ఇంటర్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినాయి. అందరూ కలిసి శేషారెడ్డి గారి వైపు ఫింగర్ చూపించారు. నేను రాశాను ఆయన మీద, మనిషి సఫారీ సూట్ ట్రేడ్ మార్కు, కానీ చేసే పనులన్నీ ఎట్లా ఉంటాయి అని చెప్పి బాక్స్ కట్టేశారు. అంటే దాని మీద కవర్ పేజీ రాశాను, దాంట్లో ఒక బాక్స్ కింద వేశారు. ఆ పూట నుంచి ఆయన సఫారీ సూట్లు తీసేసి ఓన్లీ వైట్ ప్యాంట్ వైట్ షర్టే వేస్తున్నారు ఇప్పటికి. ఇన్నేళ్ళు అయినా కూడా మళ్ళీ సఫారీ సూట్ జోలికి వెళ్ళాల. అయితే ఏంటంటే నేను నమ్మితేనే రాస్తాను తప్ప ఇన్ఫ్లుయెన్స్ చేసి రాయించడం కుదరదు అనేది ఆయనకు ఒక అభిప్రాయం ఉంది. ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ జర్నలిస్ట్ అనేది ఆయన. నాకు ఉద్యోగం లేనప్పుడు కూడా రోడ్డు మీదకి పగలపూట వెళ్ళేవాడిని కాదు. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్ళాలి డబ్బులు లేక. అయిపోయింది రే, ఇప్పుడు గాలి చేతులు ఊపుకుంటూ తిరుగుతున్నాడు, ఆడే బీవీ రైడ్ అంటారేమో, ఎవడన్నా తెలిసినోడు అని వెళ్ళేవాడిని కాదు. అదే అందుకని నేను వెళ్ళేవాడిని కాదు. బజార్కి, షాపింగ్కి, లేకపోతే ఏదన్నా పచారీ షాప్కి వెళ్ళాలన్నా కూడా మా మిస్సెస్ సేల్ తెచ్చుకునేది. అది ఇంట్లో మ్యాక్సిమం నిద్రపోవటమే ఉద్యోగం లేని రోజుల్లో. మొహం కడుక్కోవటం, స్నానం, అసలు ప్యాంట్ వేసే పని ఉండేది కాదు చాలా రోజుల తరబడి. కానీ బయటికి వెళ్ళాం. సరే, మా అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బిఎస్సిలో చేరదాం ఎంసీఏలో అనుకున్నప్పుడు. మీ అబ్బాయి అంటే మనుకిషోర్. మనుకిషోర్ ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఎక్కడ చేరతారంటే ఆదిత్య ఎంసీఏ కాలేజీ బాగుంది డాడీ అన్నాడు. నేను రానురా అక్కడికి, నీకు చెప్పడానికి ఓ పని చేస్తాను. మన ఆంధ్రజ్యోతి అప్పారావు ఉన్నాడు కదా, అప్పారావు చెప్తాను, గార్డియన్ కూడా అతని పేరే పెడతాడు, నా పేరు వద్దు, అడ్మిషన్ అయిపో, ఫీజు కట్టేద్దాం అని ఏదో అప్పసప్ప చేసి 6,000 అప్పుడు ఫీజు, ఎంసీఏ ఫస్ట్ ఇయర్ 6,500. సరే, అప్పారావుని పిలిచి కొంచెం మనోని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయవయ్యా, గార్డియన్గా నీ పేరే పెట్టు, నా పేరు అసలు మెన్షన్ చేయబాక అని అంటే అతను తీసుకెళ్ళి జాయిన్ చేశాడు. శేషారెడ్డికి బయట ఎన్ని వ్యాపకాలు ఉన్నప్పటికీ, రాజకీయాలు కానీ వ్యాపకాలు కానీ
పర్యటనలు కానీ ఏమున్నప్పటికీ కూడా కాలేజీలను మాత్రం కంటికి రెప్పలాగా చూసుకుంటాడు. ఇక దాంట్లో సెకండ్ థాట్కు అవసరమే లేదు. ఈ కాలేజీకి వెళ్ళి ఈ సంవత్సరం ఎంసీఏలో ఎంతమంది చేరారు, ఎవరెవరని పిల్లల పేర్లు చూస్తున్నాడంట అటెండెన్స్ రిజిస్టర్ తీసుకుంటే, ఎందుకంటే కాకినాడ ఇంటి పేర్లైనా అతనికి నోట్లో ఆడే పేర్లేగా, క్యాస్ట్లు కూడా తెలుసు కదా. చూస్తుంటే ఎక్కడో బోగాది మను కిషోర్ అని అతనికి తగిలింది. కాకినాడ మొత్తం మీద బోగాది ఒక రాయుడు గారే కదా, బోగాది మన కిషోర్ అని ఉందండి. తండ్రి పేరు చూస్తేనేమో మన గార్డియన్ పేరు అప్పారావు అని ఉందేంటి అని చెప్పి వెంటనే వచ్చి అప్పారావుకి ఫోన్ చేశాడు. ఈ మన కిషోర్ ఎవరయ్యా, నువ్వున్నావు గార్డియన్ కానీ, రాయుడు గారు అబ్బాయి అండి. మరి అదేంటి ఆయన పేరు రాయలేదు ఏంటి అంటే రాయొద్దు అన్నాడండి. 2 రోజులు పోయిన తర్వాత ఆయన మిసెస్ ఇంత పళ్ళ బుట్టలో రకరకాల పళ్ళు అన్నీ కొంటే ఆ రోజుల్లో నాకు 200-300 అయ్యాయి. తీసుకొని పెద్ద పడవ కారు వేసుకొని మా సన్నటి సందు లాంటి ఇల్లు, సందు ఒక కారు వచ్చిందంటే మళ్ళీ స్కూటర్ ఎదురెళ్ళలేదు. కారు వేసుకొని వచ్చి ఇంటి ముందు ఆగేసింది కారు. అందులోంచి వీళ్ళిద్దరు దిగేశారు, వైఫ్ అండ్ హస్బెండ్. వచ్చి ఆ బుట్ట కూడా డ్రైవర్ బుట్టకొచ్చి ఇంట్లో పెట్టాడు. కూర్చోడానికి కూడా సరైన ఏర్పాటు లేదు. అప్పుడు పాత సోఫా ఒకటి ఉండేది, ఆ స్ప్రింగులు గుచ్చుకుంటుంది గట్టిగా, కనుక గట్టిగా కూర్చుంటే కింద నుంచి స్ప్రింగులు పైకి వస్తాయి. ఇద్దరు వచ్చి కూర్చున్నారు. రాయుడు గారు, మీకు నా మీద కోపం పోయిందా? నేను అనుకోకుండా చూశాను, అప్పారావు చెప్పాడు మీ అబ్బాయి అని. నాకు చాలా సంతోషం వేసింది మీ అబ్బాయిని నా కాలేజీలో చేర్పించడం. మీరు ఒకసారి డిన్నర్కి రావాలి అని మా అమ్మాయిని పిలిచాడు. ఈడు కాలేజీలో చేరినోడేమో ఎదురుగుండా కూర్చొని, సార్ మీరు వాళ్ళకి టీచరేగా, మా అమ్మాయిని పిలిచి ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు అన్నాడు. అంటే బీకామ్ ఆనర్స్ ఇప్పుడే అయిపోయిందండి సత్యసాయి యూనివర్సిటీలో అని చెప్పింది. మరి ఏం చేస్తామంటే ఏదైనా జాబ్ చూసుకుందాం అనుకుంటున్నాను అని. ఎంత వస్తుంది అనుకుంటున్నావు అంటే 3-4 వేలు వస్తుంది కదా అంది. 3-4 వేలు మామూలుగా వస్తుంది, రాయుడు గారు అమ్మాయి అంటే పోనీ ఇంకో 1000 ఎక్కువ ఇస్తారు. ఎప్పటికి నువ్వు సెటిల్ అవుతావు, ఎంసీఏలో చేరు అని చెప్పి కాలేజీ ప్రిన్సిపాల్కి ఫోన్ చేశాడు. నాయుడు ఆయన పేరు. నాయుడు గారు, రేపు భోగాది జ్యోతి అని ఒక అమ్మాయి వస్తుంది, అడ్మిషన్ ఇవ్వండి, ఫీజు ఏం కట్టదు, ఫీజు అడగబాకండి, ఆ అమ్మాయి కాలేజీ ఫీజు యూనివర్సిటీ ఫీజు కూడా మీరు కట్టేసేయండి. ఫోన్ పెట్టేశాడు. అప్పటికి సెల్ ఫోన్లు వచ్చినాయి. ఓకే, సెల్ ఫోన్లు అని చెప్పాడు నాయుడు అనేది. మార్చాడు. మా అమ్మాయికి అప్పటికి ఆశ్చర్యం, సరే నాకు డబుల్ ఆశ్చర్యం, చదివించే ఉద్దేశం లేదు డబ్బులు లేక. సరే మరుసటి రోజు ఖాళీకి వెళ్ళా, ఎంసీఏ ఫ్లయింగ్ కలర్స్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. వచ్చి రాగానే ఇవాళ పాస్ అయినట్టు రిజల్ట్స్ వచ్చింది, రేపు ఉద్యోగం వచ్చింది హైదరాబాద్లో. ఇప్పుడు షీ ఈజ్ ఇన్ ఏ వెరీ బిగ్ పొజిషన్. సబ్స్క్రైబ్ RTV తెలుగు. RTV తెలుగు. RTV తెలుగు.